ఓ అమ్మ ప్రేమ ప్రయాణం, ఓ నాన్న బాధ్యత ప్రయాణం, వాళ్ళ కలయిక ఓ పెళ్లి ప్రయాణం, మన పుట్టుక ఓ మధుర ప్రయాణం. ప్రయాణం ఏదైనా కానీ మొదలు జీవితానికి ఓ కొత్త ఆరంభమై ఉండాలి. తుదలు జీవితంలో ఓ అద్భుతమై నిలిచిపోవాలి. నా సొంత ఊరిలో నా ప్రయాణం మొదలు. చూద్దాం ఏ దరికి చేరుతుందో. సరి మామగారి సనిద పస సరి మామగారి సనిద పస రేమతా నిద పస సనిద ప మదవమరే తనుకు నగారి తారకాపురి తణుకు నగారి తారకాపురి తారాడే గగనం మా గోదావరి తణుకు నగారి తారకాపురి ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి తణుకు నగారి తారకాపురి తారాడే గగనం మా గోదావరి. సాహిత్యం పుట్టిన నేల తిలక్ కథలు చదివిన వేళ పాడనా తెలుగులో ఆంధ్ర షుగర్స్ అందని శ్రేణి శ్రోతో ఇంధన కహాని బోరిని నలుగురు నడిచి వస్తేని ప్రాణం కదలి చేసేది శబ్దం కడకు మిగిలేది స్నేహం కలిసిపోరా మనసుతో మనసుకు ముడిపడిన జత వీడని సంపద బంధముల కథ కులమత కుతమిత కొరతలతో తణుకు నగరి తారకాపురి తారాడే గగనం మా గోదావరి ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి తణుకు నగరి తారకాపురి. ఎన్టీఆర్ పార్కే అయినా నరేంద్ర సెంటర్కే అయినా రైలుని రహదారిని ఏఎస్ఆర్ చదువుల కోట ఎమ్మెల్యే చూపిన బాట సాగని నలుగురు నాగలి దున్నిన కాయం చేసను ఓగిర సాయం వృధా చేయుట న్యాయం తెలుసుకోరా చిటపట చినుకులు మిలమిల మొలకలు పచ్చని పసరులు పూసిన పంటలు కష్టాన్ని మింగిన నవ్వులలో తణుకు నగరి తారకాపురి తారాడే గగనం మా గోదావరి తణుకు నగరి తారకాపురి
ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి, ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి, ఆంధ్ర పిల్ల సౌఖ్యం నీ వడిలో నిలిచెను మరి. అనుకు నగారి తారక పూరి తారాడే గగనం మా గోదావరి. ఇంతకీ నా ప్రయాణం ఎందుకో మీకు చెప్పలేదు కదా. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు భవిష్యత్తు కోసం దేశం దాటి ప్రశాంతత కోసం మా ఊరికి వచ్చా. అర్థం కాలేదా? పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, కానీ ఇక్కడ బ్రతకట్లేదు. పెరిగిన కొన్నాళ్ళే మరోలేని జ్ఞాపకాలు పోగేసుకున్నప్పుడు ఇక్కడే బ్రతికితే అటువంటి జ్ఞాపకాలతో జీవితాన్ని పంచుకోవచ్చు అనిపించింది. నా మొదలే ఓ అద్భుతంలా ఎదురైంది. తుదలో అనే ఆలోచన లేకుండా చేసింది. నా పేరు బాలు, నా ఊరు తణుకు. మీ ఊరికి కూడా నన్ను పరిచయం చేస్తారని కోరుకుంటూ చివరిగా ఒక్క మాట. మన ఇంటి పేరుని ఎలా అయితే మన ఐడెంటిటీలా మోస్తున్నామో, మన సొంత ఊరిని, పెరిగిన తీరుని మోయగలిగినప్పుడే మన సక్సెస్కి ఒక అర్థం ఉంటుంది.